హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి వన్ ఆఫ్ ది స్టూడెంట్ వచ్చేసరికి అడిగారు ఏంటంటే, సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాం కదండి, హాల్ టికెట్ మీద ఏదన్నా పొరపాటున రాస్తే వెనక పక్క ఖాళీగా ఉంటుంది కదా వైపు, దాని మీద క్యాలిక్యులేషన్స్ కానీ లేకపోతే ఎవరైనా చూపించడం అంటే ఏదైనా కానివ్వండి, ఇక ఏదైనా రాసామంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది. వాట్ ఇఫ్ యూ రైట్ ఆన్ హాల్ టికెట్ సంథింగ్ ఎల్స్. సో దాని గురించి అయితే చెప్పబోతున్నా. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే హాల్ టికెట్ మీద ఏదైనా రాస్తే ఏంటి పరిస్థితి అని. అయితే ఇప్పుడు మీరు హాల్ టికెట్ మీద ఏదైనా క్యాలిక్యులేషన్స్ పొరపాటున చేశారనుకోండి, అయితే ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ కేసెస్ అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే అది మాల్ ప్రాక్టీస్ కేసు కిందే ఉంటుంది. మీరు పొరపాటున, నాకు తెలిసి పెన్నులతోనే ఎక్కువ చేస్తారు, పెన్సిల్తో క్యాలిక్యులేషన్స్ ఎక్కువ చేయరు మీరు. అయితే ఆ పెన్నుతో వేసినప్పుడు దాన్ని చెరిపేయడం కూడా కుదరదు. ఒకవేళ ఇన్విజిలేటర్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఉండదు. అబ్జర్వర్ వచ్చాడు అనుకోండి స్ట్రిక్టోడు, ఒకవేళ పెన్నుతో రాసుంటే రబ్బర్తో చెరిపేయడానికి కూడా కుదరదు. అయితే అట్లాంటప్పుడు ఇక ఏమనుకుంటాడు వాడు, వెనకోడుకు చూపించుంటారని చెప్పేసి ఫస్ట్ టాలీ చేస్తారు రెండు. మంచోడు అనుకోండి అబ్జర్వర్, ఈ ప్రాబ్లం ఏమి ఉండదు, చెరిపేయమని చెబుతారు పెన్సిల్తో రాస్తుంటే. లేకపోతే ఈ ఒకసారి కొత్త హాల్ టికెట్ తీసుకొని డూప్లికేట్ హాల్ టికెట్ తీసుకొని పోయాయని చెప్పేసి దాని వరకు చించేపిస్తమో లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం చేస్తారు. బాగా స్ట్రిక్టోడు వచ్చాడు అనుకోండి, అది మాల్ ప్రాక్టీస్ కేస్ కింద బుక్ చేసి మీది అది ఎగ్జామ్ మొత్తం మీతో కొట్టేపిస్తారు. రూల్స్ అలా ఉన్నాయి. అందుకే కొంచెం హాల్ టికెట్ మీద మాత్రం ఏమీ రాయొద్దు దయచేసి కూడా, ఓకేనా. ఒక ఎందుకంటే దాని మీద వేయటానికి కూడా ఏముండదు. మీరు హాల్ టికెట్ మీద నథింగ్, ఒక్క ఇన్విజిలేటర్ సంతకం తప్ప ఎవరిది ఉండటానికి లేదు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.